కుటుంబ వివాదం నిత్యం నానతా ఉంటే పెద్ద మనిషిగా ఆ సమస్య పరిష్కరించకపోతే పెద్దరికానికి విలువేంటి? మంచు మోహన్ బాబు గారు, నేను ఇంతకుముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, హ్యావ్ ఆల్ ద రైట్స్. ఆయనకి పూర్తి అధికారం ఉంది. ఆయన ఆస్తులకు సంబంధించి సంపూర్ణ అధికారం ఆయనదే. రూపాయి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన ఆస్తిలో భార్యకి వాటా ఉంటుంది ఖచ్చితంగా. ఆయన మొదటి భార్య ఇప్పుడు రెండవ భార్యకి సంబంధించి లెక్కేసుకున్నప్పుడు ఆ ఆస్తి పరంగా అయితే కనుక భార్యకి హక్కు ఉంటుంది. కొడుక్కి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఆయన ఇష్టం, కానీ భార్యకి అయితే హక్కు ఉంటుంది. తన స్వాధ్యతం అయినటువంటి సందర్భంలో విష్ణువుకి ఇచ్చి మనోజ్కి ఇవ్వాలా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం, కానీ తన భార్యకి ఇస్తే ఆ భార్య నుండి విష్ణువుకి వెళ్తుంది అనుకుంటా ఇంతవరకు అది తేల్చలేదు. సరే, ఆ గొడవ ఇప్పుడు ఆ భార్యకేమో తన కొడుకు అయినటువంటి మనోజ్కి బాగుండాలని కోరుకుంటుంది. మౌనిక మనోజులు పెళ్లి తర్వాత వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డ వాళ్ళకి సంబంధించి ఇప్పటిదాకా చూసుకుంటున్నది, ఆమె సంతోషపడుతుంది కుటుంబ పరంగా. కానీ ఇక్కడ ఈయనకి ఇష్టం లేదు. దానివల్ల జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. పదే పదే ఈ పోలీస్ స్టేషన్లు, ఇతను తిరుగుబాట్లు, అక్కడ కంప్లైంట్లు, ఇక్కడ గొడవలు, ఇది కుటుంబ గొడవ రోడ్డెక్కిపోతున్నా పదే పదే పోలీసుల్ని తిప్పడము, కోర్టులను తిప్పడము ఇంత అవసరమా? పోనీ దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? సినిమా రంగానికి సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది, కానీ సమాజపు వ్యవస్థలో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల లా అండ్ ఆర్డర్కి తలనొప్పులు, అసలు విషయం ఏంటో తేలనటువంటి పరిస్థితి. ఓసారి పెద్ద రకంగా ఇంట్లో ఆ సమస్యను ఏదో పరిష్కరించుకుంటే పోతుంది కదా.